హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఈరోజు మనం రివ్యూ ఇవ్వబోయే మూవీ మీకు తమిళ చూస్తుంటే అర్థమైపోతుంది. అదేనండి రేజర్ మూవీ అయితే ఈరోజు మనం రివ్యూ ఇవ్వబోతున్నాం. యూనిక్ డైరెక్టర్ రవిబాబు గారు నుంచి సినిమా వస్తుందంటేనే అందులో ఏదో ఒక కొత్తదనం ఉంటుందని అందరం ఆశిస్తాం. ఆడియన్స్ ముందుకు వచ్చిన లేటెస్ట్ యాక్షన్ థ్రిల్లర్ మూవీ రేజర్. ఒక చిన్న పాపను కాపాడుకోవడానికి ఒక సాదాసీదా వ్యక్తి ఏ స్థాయికి వెళ్ళాడు, పవర్ఫుల్ అయిన విలన్ను ఎలా ఎదిరించాడు, అసలు ఈ రేజర్ మూవీ ఆడియన్స్ను ఎంతవరకు ఆకట్టుకుంది తెలుసుకుందాం. లెట్స్ స్టార్ట్ అవర్ రివ్యూ. వీడియోలోకి వెళ్ళే ముందు ఒక చిన్న విషయం అండి, మన ఛానల్ని చూస్తే ఇంకా ఎవరైనా సబ్స్క్రైబ్ చేయకపోతే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి. అలాగే పక్కన ఉన్న బెల్ ఐకాన్ కూడా ఆన్లో పెట్టుకొని మన వీడియోస్ అప్డేట్స్ తెలుస్తుంటాయి. లెట్స్ స్టార్ట్ ద రివ్యూ. అండ్ ఇంకా స్టోరీలోకి వెళ్తే ఇందులో హీరో ఒక మొబైల్ ఫ్రెడ్ గుమర్, అంటే ఇంటింటికి వెళ్ళి డాగ్స్ని క్లీన్ చేసే వ్యక్తి. నా లైఫ్ చాలా ప్రశాంతంగా సాగిపోతున్న సమయంలో ఒక చిన్న పాప అలియాస్ తేజ విఖ్యాతి ఒక భయంకరమైన సంఘటన చూస్తుంది. సాక్ష్యం లేకుండా చేయాలని ఆ పాపను చంపడానికి ఒక విలన్ గ్యాంగ్ వెంటాడుతూ ఉంటుంది. అండ్ ఇంకా అప్పుడు ఆ పాపని కాపాడే బాధ్యత మన హీరో అయితే తీసుకుంటాడు. ఒక సామాన్యుడు అంత పెద్ద నెట్వర్క్ ఉన్న విలన్ని ఎలా ఢీకొన్నాడు అన్నదే ఈ మూవీ కాన్సెప్ట్. అండ్ ఇంకా ఈ సినిమాలో ప్లస్ పాయింట్స్ గురించి మాట్లాడుకుంటే రవిబాబు గారు ఈ సినిమాలో నటుడిగా అద్దరగొట్టారని చెప్పొచ్చు. ఒక పెట్ గ్రూమర్గా సాఫ్ట్ లుక్తోనే కనిపిస్తూ యాక్షన్ సీన్స్లో చాలా వయోలెంట్గా నటించారు. అండ్ అలాగే ఈ సినిమాలో యాక్షన్ సీన్స్ గురించి మాట్లాడుకుంటే ఫైట్స్ చాలా రాగా ఉన్నాయని చెప్పొచ్చు. ముఖ్యంగా పరిమిత వనరులతో రవిబాబు గారు తీసిన యాక్షన్ కొరియోగ్రఫీ టెక్నికల్గా చాలా బాగుంది. అండ్ అలాగే ఈ సినిమాలో చిన్న పాప గురించి మాట్లాడుకుంటే తేజల్ చాలా బాగా యాక్ట్ చేసిందని చెప్పొచ్చు. భయం అండ్ ఎమోషన్స్ చాలా బాగా వర్కౌట్ అయ్యాయి. అండ్ అలాగే ఈ సినిమాలో మైనస్ పాయింట్స్ గురించి మాట్లాడుకుంటే సినిమా చాలా వైలెంట్గా ఉంది. అండ్ అలాగే కొన్ని సీన్స్ చూస్తుంటే చాలా ఇబ్బందిగా అనిపించవచ్చు. ఈ మూవీ అందరికీ నచ్చే విధంగా కాకపోవచ్చు, అందరికీ ఈ మూవీ నచ్చకపోవచ్చు. అండ్ ఇంకా ఫస్ట్ హాఫ్ అంతా చాలా ఆసక్తిగా సాగిపోయిన సెకండ్ హాఫ్కి వచ్చేసరికి కొన్ని సీన్లు సాగదీసినట్లు అనిపిస్తాయి. అండ్ అలాగే ఈ సినిమాలో విలన్ క్యారెక్టరైజేషన్ ఇంకొంచెం స్ట్రాంగ్గా ఉంటే బాగుండేది అనిపించింది. అండ్ ఇంకా ఈ మూవీలో కొన్ని చోట్ల సినిమాటిక్ లిబర్టీస్ ఎక్కువగా తీసుకున్నట్లు అనిపిస్తుంది. టెక్నికల్గా రవిబాబు గారు తన మార్క్ని చూపించారని చెప్తాను. సినిమాటోగ్రఫీ గురించి మాట్లాడుకుంటే మూవీ డార్క్ థీమ్లో చాలా బాగుంది. ఫ్లయింగ్ ఫ్రాగ్స్ అండ్ ప్రొడక్షన్ వాల్యూస్ సినిమాకు తగ్గట్టుగా ఉన్నాయి. ఎడిటింగ్ కాస్త షార్ప్ చేస్తుంటే బాగుండేది అనిపించింది. ముఖ్యంగా క్లైమాక్స్ యాక్షన్ ఎపిసోడ్స్ బాగా ఆకట్టుకున్నాయని చెప్పొచ్చు. చివరిగా చెప్పాలంటే రేజర్ ఒక డీసెంట్ యాక్షన్ థ్రిల్లర్. అండ్ అలాగే మీరు రవిబాబు గారి మేకింగ్ స్టైల్ని ఇష్టపడితే, అలాగే యాక్షన్ సినిమాలను ఇష్టపడేవారైతే ఈ వీకెండ్లో ఒకసారి ఈ మూవీపై లుక్ వేయచ్చని చెప్తాను. సో ఫైనల్లీ ఈ మూవీకి ఇచ్చే రేటింగ్ 5కి 3.2. అండ్ అలాగే ఈ సినిమా మీకు ఎలా అనిపించిందో కామెంట్ చేయండి, మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. మరిన్ని మూవీ రివ్యూ అప్డేట్స్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోయాను. గోదావరి గట్టు పైన మూవీ రివ్యూ అయితే అప్లోడ్ చేయడం జరిగిందండి. ఇంకా ఎవరన్నా చూడని వాళ్ళు ఉంటే వెళ్ళి చూడండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.